నీకెందుకంత పొగరు అని అడగమని చెప్తాడు. అంతా కూడా ఒక్కొక్కరు అయిపోతుంది. అందరూ అయిపోతారు. ప్రభావతి దగ్గరికి వస్తుంది. ప్రభావతి, నేను అడుగుతాను చెప్పు అని చెప్పాను. కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి బాలులో నీకు నచ్చే 3 లక్షణాలు ఏంటి అని చెప్పాను. కానీ బాలుకి వాళ్ళ నాన్న అంటే ప్రాణం. వాళ్ళ నాన్న కోసం ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. కేవలం ఎప్పుడు నిజాలు మాత్రమే మాట్లాడతాడు అని చెప్పనేసరికి ఇప్పుడు నేను చెప్తానంట. మా అమ్మ నన్ను చిన్నప్పుడు ఎంతో ప్రేమగా చూసుకునేది. అలాంటి తల్లి ప్రేమ కోసం ఇప్పటి వరకు నేను వెతుకుతూనే ఉన్నాను. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాను. వేరే వాళ్ళు చేసిన తప్పు నా మీద పడింది అంటూ మాట్లాడేసరికి, ఏంట్రా బాలు, వేరే వాళ్ళు చేసిన తప్పు నీ మీద పడడం ఏంటి అంటూ ప్రభావతి రెట్టించడుగుతుంది. అది అని చెప్పాను. కానీ సత్యం, ఏమీ లేదులే ప్రభా అని చెప్పాను. కానీ లేదండి, వాడేదో దాస్తున్నాడు, ఆ నిజం మీకు కూడా తెలుసు అనుకుంటా అని చెప్పాను. కానీ ఈలోపు మనోజ్ అయితే ఏమీ లేదని చెప్తున్నాడు కదమ్మా అని చెప్పాను. కానీ నువ్వు ఆగరా, చెప్పరా బాలు, నువ్వు చెయ్యని తప్పు నీ మీద ఏం పడింది, ఎవరు నీ మీద నింద వేశారు చెప్పు అంటూ ప్రభావతి ఒక తల్లి కొడుకు మీద ఎంత ప్రేమగా అడుగుతుంది. ఆ రకంగా నిన్ను ఎవరు కొట్టారో చెప్పు అంటూ ఎలా అయితే అడుగుతారో అలా నీ మీద ఎవరు నింద వేశారు అంటూ అడుగుతూ ఉండేసరికి సత్యం, ఏమీ లేదులే ప్రభా అనగానే, ఇప్పుడు కనుక మీరు చెప్పకపోతే నా మీద ఒట్టే అంటూ సత్యాన్ని చేతిని తీసుకుని ప్రభావతి తల మీద వేసుకునేసరికి ఒక్కసారిగా సత్యం, నాన్న అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడొద్దురా, మీరు చెప్పండి అని చెప్పాను. కానీ మన పెద్దబ్బాయి నీళ్ళల్లో పడిపోయి చనిపోయాడు కదా, అది చేసింది బాలు అనే కదా నువ్వు ఇప్పటి వరకు బాలు మీద ఇంత కోపాన్ని పెంచుకున్నావు. నిజానికి ఆ పని చేసింది బాలు కాదు, మనోజే మన పెద్ద కొడుకుని నీళ్ళల్లోకి తోసేశాడు. బాలు కాపాడడానికి ప్రయత్నించాడు. కానీ అప్పుడు మనోజ్ అబద్ధం చెప్పాడు. తప్పు చేసింది మనోజ్ అయితే బాలు మీదకి నెట్టేశాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి బాలు వంక చూస్తుంది. బాలు తల దించుకుంటాడు. మనోజ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మనోజ్ కాలర్ పట్టుకుని చెంప చెల్లుమనిపిస్తుంది ప్రభావతి. చెప్పరా, మీ నాన్న చెప్పేది నిజమేనా అని చెప్పనేసరికి, అది అమ్మ అనగానే, మీ నాన్న ఎప్పుడు అబద్ధం చెప్పరు, బాలుగాడ్లాగే ఖచ్చితంగా నిజం మాత్రమే చెప్తారు. మీ నాన్న చెప్పేది నిజమా కాదా అని నిన్ను అడుగుతున్నానంటే మీ నాన్న మీద నమ్మకం లేక కాదు, నువ్వు ఏం చెప్తావు అన్న మాటతో అని చెప్పనేసరికి, అది అవునమ్మా, అన్నయ్యని నీళ్ళల్లోకి తోసేసింది నేనే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. మనోజ్, ఏం చెప్తున్నావు అనగానే, అది ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది రోహిణి అని చెప్పనేసరికి, నోరు ముయ్యరా, అది చిన్నప్పుడు జరిగిన ఆ తప్పుకే ఎప్పటికీ బాలు శిక్ష అనుభవిస్తున్నాడు తెలుసా. బాలు అంటే నాకు ఎందుకు ఇష్టం లేదో తెలుసా, వాడు చేసిన ఒకే ఒక్క తప్పు ఇదే. వాడు జాతకం నష్టజాతకమే, కానీ ఒప్పుకుంటాను, దానికి నాకు 21 సంవత్సరాలు నా నుంచి దూరంగా ఉన్నాడు, దానికి ఒప్పుకుంటాను. కానీ వాడిని ఇప్పటికీ క్షమించకుండా నేను ఎందుకు దూరం పెట్టానో తెలుసా, వాడు తప్పు చేశాడని, వాడు నా పెద్ద కొడుకుని పొట్టన పెట్టుకున్నాడని ఒకే ఒక్క కారణంతోనే వాడిని దూరం పెట్టాను. తప్పు చేసిన వాడినేమో నెత్తినెక్కించుకుని తప్పు చెయ్యని వాడిని నేలనేసి తొక్కానా. ఈ నిజం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదండి. ప్రభావతి, నువ్వు తప్పు చేస్తున్నావు ప్రభా, తప్పు చేసిన వాడు ఒకడైతే నింద మరొకడి మీద వేసావు ప్రభా అంటూ మీరు నన్ను ఎందుకు హెచ్చరించలేదండి. ఎప్పుడు నేను ఏ తప్పు చేసినా నాకు వార్నింగ్ ఇచ్చే మీరు, మరి నేను ఇంత పెద్ద తప్పు చేస్తే మీరెందుకు నన్ను పట్టించుకోలేదు అని చెప్పాను. కానీ బాలు చెప్పొద్దన్నాడు ప్రభా అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అసలే బాలు అంటే నీకు ఇష్టం లేదు కదా, ఇష్టమైన మనోజ్ని నీ నుంచి దూరం చేయడం ఇష్టం లేక వాడు తప్పు చేయకపోయినా నింద వాడి మీద వేసుకుని జైలుకి వెళ్ళాడు అంటూ సత్యం చెప్పేసరికి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ప్రభావతి. కుమిలి ఏడుస్తూ ఉంటుంది. ఎంత పెద్ద తప్పు చేశాను, ఒక తల్లిలా కాదు, ఒక సవితి తల్లిలా వాడి విషయంలో ప్రవర్తించాను. వాడిని ఇంట్లోకి సరిగ్గా రానివ్వలేదు, తిండి కూడా సరిగ్గా తిననివ్వలేదు. ఎప్పుడు వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమే తప్ప వాడు ఏం చేస్తున్నాడు,
ఎంత కష్టపడుతున్నాడు అన్న విషయాన్ని కూడా నేను పట్టించుకోలేదు. వాడికంటే మనోజ్ గారినే ప్రేమగా చూశాను. వాడే నన్ను ఎంత మోసం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. తప్పు చేసింది ఒకరు, శిక్ష అనుభవించింది ఒకరు. ఎంత పెద్ద తప్పు చేశాను. నేను తెలుసుకోవాల్సింది ఇన్ని సంవత్సరాలుగా వీడిని నెత్తినెక్కించుకుని వీడిని నేసి తొక్కి ఎంత పెద్ద పొరపాటు చేశాను. మీకు తెలుసున్నా మీరైనా ఒక మాట చెప్పొచ్చు కదత్తయ్య. బాలుగాడు ఏ తప్పు చేయలేదు ప్రభా అని ఒక్క మాట చెప్పొచ్చు కదత్తయ్య. వాడే చెప్పొద్దన్న తర్వాత ఎలా చెప్పమంటావు ప్రభా అని చెప్పి ఇంకా సుశీలమ్మ కూడా చెప్పేసరికి ప్రభావతి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా బాధపడకమ్మా అని చెప్పాను కానీ ఎందుకురా, నీ విషయంలో తప్పు చేసింది నేను, బాధపడొద్దా అని చెప్పాను కానీ వద్దమ్మా, అన్నయ్యతో నువ్వు సంతోషంగా ఉన్నావు కదా, నువ్వు సంతోషంగా ఉండాలనేనమ్మా నేను ఆ రోజు అబద్ధం చెప్పినా ఒప్పుకొని మరీ వెళ్ళింది. నీ సంతోషం నీ కళ్ళల్లో నీళ్లు చూడాలని కాదమ్మా అని చెప్పనేసరికి లేదురా బాలు, ఎంత పెద్ద పొరపాటు చేశానో అర్థమైంది. కన్న తల్లి బ్రతికుండి కూడా నీకు ఎప్పుడూ తల్లి ప్రేమను అందించలేదు. తల్లిలా నిన్ను దగ్గరికి తీసుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నా నా పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకున్నావన్న అదే జ్ఞాపకం వచ్చి నిన్ను ఎప్పుడు కూడా పట్టించుకున్నది కూడా లేదు. అలాంటిది నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నావు, ప్రతి క్షణం నా గురించి ఆలోచిస్తూ ఉన్నావు. ఎంత పెద్ద పొరపాటు చేశానురా. బాలుగాడంటే నీకు ఎందుకు రా అంత పగ? బాలుగాడు ఎందుకు పగ? బాలుగాడు చెయ్యకపోయినా వాడి మీద ఎందుకు నెట్టేశావు అని చెప్పాను కానీ నీ కోపం చూసి నాకు భయమేసిందమ్మా. ఎక్కడ నన్ను కొట్టేస్తావేమోనన్న భయంతో బాలు అంటే నీకు ఇష్టం ఉండదు కదా అని చెప్పి బాలుగాడి మీద ఈ నేరం మోపేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అని కావాలని బాలుగాడి మీద నెట్టేశానమ్మా అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి ప్రభావతి ఏడుస్తూనే ఉంటుంది. ఇంకా బాలు అక్కడి నుంచి మీనా దగ్గరతో బయటికి వెళ్ళిపోయి మీనాతో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. నా తల్లి ప్రేమ నాకు దక్కలేదని ఎన్నో రోజుల నుంచి బాధపడ్డాను. ఈ నిజం ఎప్పుడూ బయటికి రాకూడదనుకున్నాను, కానీ ఈరోజు నిజం బయటికి వచ్చింది. నేను తప్పు చేయలేదని మా అమ్మకు తెలిసింది, అది చాలు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి బాలు అయితే చాలా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. బాధపడకండి అనగానే తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండానే పెరిగాను. తల్లి ఎదురుగా ఉన్నా కూడా తల్లి ప్రేమను తెలుసుకోలేకపోయాను. నా అంత దురదృష్టవంతుడు, నా అంత నష్టచేతకుడు ఎవడూ ఉండడేమో అని చెప్పి ఇంకా బాలు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండేసరికి ప్రభావతి లోపల ఏడుస్తూ ఉంటుంది. ఊరుకో ప్రభా అని చెప్పాను కానీ లేదండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. బాలు విషయంలో ఎంత పెద్ద తప్పు జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు. ఇంత తప్పు నా మీద పడుతుందని, ఇంతలా నేను బాధపడతానని కలలో కూడా అనుకోలేదండి అని చెప్పి ఇంకా ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి అయితే. ఇంకా బాలు బయట బాధపడుతూ ఉంటాడు. మనోజ్నైతే రోహిణి అసహించుకుంటుంది. నువ్వు తప్పు చేసి మీ అన్నయ్య మీద, మీ తమ్ముడి మీద శిక్ష విధిస్తావా? మీ తమ్ముడు తప్పు చేయకపోయినా మీ తమ్ముడికే శిక్ష పడేటట్టు చేస్తావా? ఎంతలాంటి వాడవని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసిన తర్వాత కూడా నీలాంటి వాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నాను రా అనిపిస్తుంది అని చెప్పి ఇంకా రోహిణి కూడా అసహించుకుని బయటికి వెళ్ళిపోతుంది. మనోజ్ అయితే అలా కూర్చుని బాధపడుతూ ఉంటాడు. బయట బాలు బాధపడుతూ ఉంటాడు. ప్రభావతి బాధపడుతూ ఉంటుంది. మరి ఇప్పటికైనా ప్రభావతిలో మార్పు వచ్చింది కాబట్టి బాలుని ప్రేమగా చూసుకుంటుందా? మనోజ్ విషయంలో ప్రభావతి ఎలా రియాక్ట్ అవుతుంది? మరి మనోజ్కి ఎప్పటికైనా బుద్ధి వస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.